హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు అగ్ని పరీక్ష. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చదువుతున్నది శోభారెడ్డి. విష్ణువర్ధన్ పుస్తకం చేతిలో పట్టుకుని స్వర్గీయ సైగల్ పాటలు తన్మయత్వంతో వింటున్నాడు. అమర్ గాయకుడు అనుకున్నాడు. ఒరే విష్ణు, ఈ పాతక చింతకాయ పచ్చడి సంగీతం నచ్చుతుందేమిట్రా అన్నాడు రమణ. ఒరే కొత్త చింతకాయ, ఈ పూట గదిలో ఉన్నావు, విశేషమేమిటో? ఇంకా అయిందా నీ పని? ఏమిటి ప్రోగ్రాం? నువ్వు దయదలిస్తే మధ్యలో నా దయ్యేందుకురా? నా పర్సుకు చిల్లులున్నాయిరా. కాదురా విష్ణు, వీడి చేతిలో కత్తెరలున్నాయి. మరో రూమ్మేట్ అందుకున్నాడు. పాపం, వాడికి ముందు అన్న ఆలోచన ఉండదురా. ఇంతకీ ఏమిటి కార్యక్రమం? ప్లాజాలో మంచి పిక్చర్ ఆడుతుంది. ఒక్క ప్లాజాలోనా? ఏం కర్మరా. అంజలి, నటరాజ్ అన్నింటిలోనూ మంచి సినిమాలే ఆడుతున్నాయి. ఒరే లక్ష్మీపుత్ర, నీవు జంట నగరాల్లోనే కావాలంటే మద్రాసు, బొంబాయి వెళ్ళి చూడగలవు. మాకు ప్లాజాలో సినిమా చూపించు. అవునన్నయ్య, వారం పైన అయింది సినిమా చూడడం. అప్పుడే వచ్చిన రాజీవ్ అన్నాడు. అతను విష్ణువర్ధన్ చిన్నాన్న కొడుకు. అంతా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. నిజమేనన్నయ్య, వారం రోజులైంది సినిమా చూసి. ఉదయ్ రాజీవ్ను పలకరించాడు. సరే, మీరంతా ఒక్క మూకమ్మడిగా నా మీద దండయాత్ర సాగిస్తే వద్దంటానా? ఒరే రమణ, త్వరగా తెములు. నువ్వు అద్దం ముందు కూర్చుంటే ఆడపిల్లలు సిగ్గుపడతారు, విష్ణు చిరునవ్వుతో అన్నాడు. నాకు తెలుసురా, నువ్వు అంగీకరిస్తావు. నీ హృదయము ప్యాకెట్టు రెండూ రిచ్చేరా. ఆనందంగా ఏలవేస్తూ వెళ్ళిపోయాడు రమణ. అతను ఆలోచనలో పడ్డాడు. రోజుకు ఒకసారి ఫోన్ చేసే తండ్రి వారం రోజులైనా ఫోన్ చేయలేదు. ఊరెళ్ళిన ట్రంకాలు చేస్తాడు. ఇంతలో వచ్చాడు రమణ. ఏం లేదురా, నాన్నగారి నుండి ఫోను లేదు, ఆరోగ్యం బాగోలేదేమో. అంత ఆలోచన దేనికిరా? మీ అమ్మకు ఫోన్ చెయ్యి. చేశానురా, ఆమెకు తెలియదట అని మరోసారి ఇంటికి ఫోన్ చేశాడు. తల్లే ఎత్తింది. నేనమ్మా, విష్ణును. నాన్నగారు రాలేదా? లేదురా, నాకు భయంగా ఉంది. సుమతి దాని భర్త వస్తారట్రా. సెలవు అడిగి నువ్వు వచ్చేయి. అలాగే పండ్లు అవి పట్టుకురా, కాంతమ్మ చెప్పింది. నాకు సెలవు ఉండదమ్మా. తీసుకోరా, అల్లుడు ఏమనుకుంటాడు? వాసుకేం తెలియదు. అలాగే వస్తానమ్మా. ఫోన్ పెట్టేశాడు. అందరూ తయారై సినిమాకి వెళ్లారు. విష్ణు మనసు ఆందోళనలోనే ఉంది. కోదండరామయ్య, చలపతి, రఘుపతి అన్నదమ్ములు కోటీశ్వరులుగా పేరు పొందారు. రఘుపతి చనిపోయాడు. అలనాటి కోదండరాముని వలనే అతనికి తమ్ములంటే అభిమానమే. వ్యసనాలకు లోనై మరణించిన రఘుపతిని తలుచుకుని ఇప్పటికీ ఏడుస్తాడు. ఉమ్మడి కుటుంబం. అతని భార్య కాంతమ్మ భర్త లాంటిదే. మరిది, పిల్లలు. నా పిల్లలంటూ ఏనాడు భేదం చేసి ఎరగని ఇల్లాలు. ఆమెకు సుమతి, విష్ణు, ప్రభ, రమణ నలుగురు సంతానం. ఉదయ్, రావిజీవులు చలపతి సంతానం. సుధా, వాసు, రేణు కీర్తిశేషుడైన రఘుపతి సంతానం. పేరు పేరున పిలిచి వీరు ఫలానాన్ని చెప్తే గానీ తెలీదు. కాంతమ్మ వంటి అజమాయిషీ చేస్తూ అతిథి సత్కారాలు చూస్తుంది. రెండవ తోడికోడలు సుశీలమ్మ ఇంటిలోనే కావలసిన సరుకులు తెప్పించి పిల్లలకు ఫీజులు, పుస్తకాలు చూస్తుంది. మూడో ఆమె కమలమ్మ వితంతుపు. ఎక్కువగా బయటకు రాదు. వంట, ఇల్లు అజమాయిషీ చేస్తుంది. ఉస్మాన్ సాగర్ చెరువు కింద పొలాలున్నాయి. వాటిని చలపతి అజమాయిషీ చేస్తాడు. పేరుకు పొలం వెళ్ళటమే. ఎక్కడో పేకాటాడుతూ గడుపుతాడు. పొలాలు కాస్త దూరంలో చవకగా వస్తుందని ఎవరో అమ్ముతుంటే కొన్నాడు. అక్కడే అందరూ ఉంటారు. సికింద్రాబాద్లో బంగ్లా కొన్నాడు. అక్కడ క్రింది భాగం అద్దెకిచ్చి పై భాగం రెంట్ ఎప్పుడైనా వెళితే ఉండటానికి కేటాయించుకున్నారు కొన్ని రెంట్కిచ్చి. రామయ్యకు మోటార్ రిపేర్ కంపెనీ ఉంది. అదితి దుకాణం ఉంది. ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. అతనికి ఆదాయ వ్యయాల సంగతి ఎవరికీ తెలియదు. రోజుకు 10 మంది ఆశ్రిత జనం ఆ ఇంటిలో చేయి కడుగుతారు. గత సంవత్సరమే సుమతి వివాహం చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంత ఘనంగా చేశాడు. అతని మర్యాదలకు వియ్యాల వారే ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతా పిల్లలు కూడా పిల్ల జమీందారులాగే పెరుగుతున్నారు. విష్ణువర్ధన్ బీకాం ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అతను, ఉదయ్, రాజీవ్ హాస్టల్లో ఉంటారు. విష్ణు కాలేజీ దూరమని జావా కొనిపెట్టాడు. ఇంటి ముందు జీబు, అంబాసిడర్ కార్లు ఉంటాయి. ఎప్పుడూ సుధ గర్ల్స్ హాస్టల్లో చదువుతుంది. చిన్నపిల్లలంతా జీబులో పట్నం వచ్చి చదువుతారు. చలపతి పట్నం పోవాలంటే వాడు తాడు. కోదండరామయ్య అతిమెత్తని హృదయం గలవాడు. ఒక్కనాడు ఈ ఖర్చులేమిటి? పిల్లల్ని అడగలేదు.
సినిమా నుండి వచ్చిన విష్ణువర్ధన్ బట్టలు మార్చుకున్నాడు. సాయంత్రం మార్చిన 100 రూపాయల నోటులో ఓ 10 మాత్రం మిగిలాయి. అది బల్లపై పడవేసి నిద్రపోయాడు. వచ్చావా తండ్రి? అల్లుడు ఇందాకే అడిగాడు మీరు లేరా అని. చాటంత ముఖం చేసుకుని ఎదురు వచ్చింది కాంతమ్మ విష్ణుకు. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నాకే రాయిలా ఉన్నాను. అతను డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ పిల్లలు సుమతి ఆమె భర్త విఠల్ ఉన్నారు. ఏమో యువరాజా క్షేమమా? విఠల్ పలకరించాడు. డబుల్ క్షేమం బావా. వచ్చేటప్పుడు ఏదైనా జానపద సినిమా చూచారేమిటి? యువరాజులు గుర్తుకొస్తున్నారు. చచ్చాం పో. ఇంకేమిటో అనుకున్నాను. కోరక మునిపే అవసరాలు గ్రహించి అన్నీ అమర్చే తండ్రి ఉండగా యువరాజుకొక మరేమనాలోయ్. అదా సంగతి. ఏమక్క బావరిగారి కష్టంబులు? ఆపరా కాస్త పలహారం పడ్డాక. వచ్చావా బాబు? సుశీలమ్మ వచ్చి అడిగింది. నేను బాగున్నాను. నువ్వేమిటి పిన్ని అలా చిక్కావు? రాజీవ్ ఉదయలపైన దిగిలేమో రా పిన్నికి అన్నది సుమతి. కొండంత అన్న వాడు ఉండగా నాకేం దిగులమ్మా అని తన పుట్టింటి సంగతులు చెప్పి విచారించింది. ఆమె అన్నకు అంతా ఆడపిల్లలు. తమ్ముడు అత్తగారి మాట వింటాడట. ఉండు పిన్ని, వాడితో మమ్మల్ని మాట్లాడినయి పుల్లు కాకపోతే మీరెప్పుడు ఉండేవాళ్లే కదా. సుమతి బొంగమూతి పెట్టింది. మీరు వచ్చారని కూడా. లేకపోతే వాడొచ్చింది ఎప్పుడమ్మా? సుశీల పలహారాలు తీసుకెళ్లి తీరిగ్గా పోట్లాడుదూరా. బయట నుండి కాంతమ్మ కేకలేసింది. సుశీల వెళ్ళిపోయింది. చెప్పక్కయ్యా, ఎలా ఉంది మీ వైజాగు? మీ బావగారు ముందు వారి ఊరిని విమర్శిస్తే ఊరుకుంటారు? ఏం బావా? తనలాగే అందరూ అనుకుంటుందో మీ అక్క. ఈవిడ పోరు పడలేకుండా ఉన్నాను. మీ నాన్నగారిని అడిగి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నాన్నగారు తలుచుకుంటే నిమిషాల మీద పని గర్వంగా అన్నాడు విష్ణువర్ధన్. అతను అనుకున్న దాంట్లో తప్పు ఏమాత్రం లేదు. రామయ్య తన పిల్లను అంత అపురూపంగా చూశాడు. పలహారాలు సిద్ధమయ్యాయి. అందరూ బల్ల దగ్గరకు వెళ్లారు. పూరి, హల్వా, పకోడీలు, వడలు, మిక్చర్, పళ్ళు అమర్చి ఉన్నాయి బల్లపైన. పలహారాలు ఇన్ని పదార్థాల పిన్ని? మామూలుగా రోజు ఉండేవే విష్ణు. అక్కయ్య వచ్చిందని హల్వా చేయించాను. బాబోయ్, మీ ఓపికకు మెచ్చుకోవాలి. ఇవన్నీ తిని అరిగించుకోవటం ఎలా? విఠల్ అడిగాడు. అలా తిరిగి రండి, సుశీల సలహా ఇచ్చింది. మధ్యలో కమలమ్మ పలహారాలు మారు తెచ్చింది. ఈ పకోడీలు వేడిగా ఉన్నాయిరా బాబు అంటూ. ఏం పిన్ని కనిపించనే లేదే? ఊరు వెళ్ళారేమో అనుకుంటున్నాను విష్ణు అడిగాడు. లేదు బాబు, బావగారు వచ్చారని వంటింట్లో ఉన్నాను. వంట మనుషులుండగా నేను ఎత్తిని వేసుకోకపోతే ఏం పిన్ని? నేను చేసిందేముంది, పర్యవేక్షణ మాత్రమే అన్నది. అతని మృదు హృదయానికి, సరళ స్వభావానికి ముగ్ధురాలైంది. అంతా తండ్రి పోలికే అనుకుంది. పలహారాల తర్వాత అందరూ పొలాల వైపు వెళ్లారు. పొలాలు తిరిగి చూశారు. ఈ వ్యవసాయంలో లాభం ఉందా విష్ణు? లాభ నష్టాలు చూసుకోరు బావా, గౌరవం మాత్రమే. ఎందుకడిగారు ఈ ప్రశ్న? జీతగాలు నిద్రపోతున్నారు. ఎక్కడ చూసినా గడ్డి, పిచ్చి మొక్కలున్నాయి. పశువులు కొన ప్రాణంతో ఉన్నట్టున్నాయి. అదేమో మా చిన్నాయనకి తెలుసు. బీకాం కాగాని ఏం చేద్దామని ఎంకాం చేయాలని ఉంది. నాన్నగారికి ఫారిన్ పంపాలని ఉన్నది అన్నది సుమతి. అదృష్టవంతుడు అన్నాడు విఠల్. అందరూ వెనుదిరిగారు. చలపతి జీబుతో వచ్చాడు. అందరినీ చిరునవ్వుతో పరామర్శించాడు. జీబులో ఎక్కించుకుని బయలుదేరాడు. రాత్రి పంచభక్ష పరమాన్నాలు అంటారే, అలాంటి భోజనం చేసి అందరూ నిద్రపోయారు. భోజనాల బల దగ్గర మిగిలిపోయిన పదార్థాలు చూస్తుంటే విష్ణుకు రోడ్లమ్మట తిరిగే మానవాకారాలు గుర్తుకొచ్చాయి. మర్నాడు పలహారాలు కాగానే సాలార్జంగ్ మ్యూజియం చూడటానికి బయలుదేరారు. విష్ణు, మీ నాన్నగారు వచ్చేదే తెలియదు. అక్కయ్యకు బావగారికి బట్టలు ఇప్పించుకురా అన్నది కాంతమ్మ. అలాగేనమ్మా, నా కంచిపట్టు పరికిణీ కొంటానన్నావు రేణు గుర్తు చేసింది. అలాగే లేవే, నువ్వు ఎన్నిక చేసి ఒకటి కొనవే సుమతి. నేనంటే ఆడపిల్ల లేనిదాన్ని అన్నాను అంటారు. రేణుకు పరికిణీకేం కరువు? పెట్టినండా ఉన్నాయి. సుశీలమ్మ అడ్డుకుంది. పిల్లలు వాళ్ళ కాక మనం అడుగుతామటే. అమ్మా, నాకు మ్యాచింగ్ బ్లౌజులు లేవు. ప్రభ పరిగెత్తుకొచ్చింది. ఆమె అధునాతన వేషం చూసి విష్ణు ఒక్కటిని ఎత్తిమీద వేశాడు. ఈ అమ్మవారి అవతారం ఏమిటే? ఫ్యాషన్ తెలియకపోతే సరి, బొంగమేతి పెట్టింది ప్రభ. లైట్ బ్లూ, స్కై బ్లూ, ఈ బ్లూ చిక్కి ఎందుకు? నువ్వు బండెక్కు అన్నాడు విష్ణు. ఇదేం చూచావు? మీ పెద్ద చెల్లి సుధమ్మను చూడు, ఫ్యాషన్తో బంగారం లాంటి జుట్టు కత్తిరించుకుంది. తను పిల్ల జమీందారని అనుకుంటుంది. 6 జతల చెప్పులు కొన్నది. కమలమ్మ చెప్పింది. నీకేం తెలియదు పిన్ని, బట్టలు వేసుకోవటంలో పంజాబీలు మెచ్చుకోవాలి. స్వెటర్ దగ్గర నుండి మ్యాచింగ్ వేసుకుంటారు. భలే జోడుగా ఉందే. పంజాబీలు తనను తాము చేసుకుంటారు, తమ బట్టలు తాము కుట్టుకుంటారు. మనలా తిండికి ఖర్చు పెట్టరు చెల్లెమ్మ. వెళ్ళి త్వరగా వచ్చేయండి. అందరూ వెళ్ళి కారులో సర్దుకున్నారు. సాలార్జంగ్ మ్యూజియం చూసి మదీనాలో భోజనాలు చేశారు. తర్వాత షాపింగ్ వెళ్లారు. సుమతి 200 రూపాయలు పెట్టి చీర కొన్నది. అంత ఖరీదు పెట్టి చీర కొనటమే మీ తమ్ముడి పెళ్లి అయినా కాదు.
పెళ్ళి అయితేనే కొనాలని ఉందా? ఓహో, మీ నాన్నగారు లక్షాధికారి చాటి చెప్పాలి కాబోలు. మీరు కొనివ్వరు, కొనిచ్చేవారంటే ఆపేక్షిస్తారు. ఆక్షేపించలేదు. పెళ్లి చీరలు ఉన్నాయి కదా అన్నాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు. పోనివ్వండి బావా, ఏదో సరదా. సరదాలు కోరికలు తెలుసు, వాటిని అదుపులో పెడితేనే అందం. అది మన కుటుంబాలలో ఉన్న అంటువ్యాధి. ప్రిస్టేజ్ అంటే ప్రాణం పెడతారు. అలాగే అందరూ తమకు కావలసినవి కొన్నారు. విటల్ని తీసుకోమన్నారు. నాకెందుకు, పండగ పేరంటమా, సరదాకు వచ్చాను. ఆ మాట అమ్మతో చెప్పండి అనేసి వెళ్ళి తనకు నచ్చినవి తీశాడు. అంతా అయ్యాక బిల్లు చెల్లించిపోయాడు. అదేమిటి బాబు, కొత్తగా ప్రవర్తిస్తున్నారు? మేము ఏనాడైనా ఇంకా చిల్లర తీసుకుని ఎరుగుదమా? ఉండండి. వినయంగా చేతులు నలుపుకున్నాడు. అంటే ఇదిగో ఆ పుస్తకంలో సంతకం చేయండి చాలు. అతను చిత్రగుప్తుని చిట్టాలాంటి పుస్తకం ముందు పెట్టాడు. అక్కడ తమ పేరు మీద ఉన్న బిల్లులు, తండ్రి పినతండ్రి గుమస్తాల సంతకాలు చూసి ఉలిక్కిపడ్డాడు. ఏమిటి బాబు ఆలోచన? ఏం లేదు. సంతకం చేసి బయటకొచ్చాడు. ఇల్లు చేరే వరకు అతను ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు. పిల్లలు పెద్దన్న ఉదారతను కొనియాడారు. వారి ఆనందంలో పాలు పంచుకోలేకపోయాడతను. ఏమిటి విష్ణు అలా ఉన్నావు? విఠల్ అడిగాడు. ఏం లేదు బావా. అతను మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడు. మర్నాడు సన్నగా వినిపిస్తున్న భక్తిరంజని వింటూ దొర్లుతున్నాడు విష్ణు. హాలులో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. సుశీలమ్మ వస్తువులు తీస్తూ చెప్తుంది. గుమస్తా రాస్తున్నాడు. అమ్మగారు, పంచదారకు బ్లాక్ మార్కెట్ ధర వేసుకుంటాడు. కాస్త తంటాలబడి ఆ కార్డు ముక్క తెచ్చుకుందాము. నువ్వనేది ఏమిటన్నయ్యా? అంతవరకు ఇంట్లో వారు టీ తాగకుండా ఉంటారా? అమ్మమ్మ, ఎంత మాట! అతను నొచ్చుకున్నాడు. సంచులు ఇప్పించండి. సుశీలమ్మ పనిపిల్లల చేత సంచులు తెప్పించింది. విష్ణు ఒళ్ళు విరుచుకుంటూ బయటకొచ్చాడు. గుమస్తా గారు డబ్బు మర్చిపోతున్నారే. అదా నవ్వేశాడు. పొద్దు రాస్తా, వీలును బట్టి పెద్దబాబుగారు తీర్చేస్తారు. విష్ణుబాబు, నేను మీ గుమస్తాను. నన్ను అండి అని మన్నించాలా? మీరు నాకంటే పెద్దవారు. అది సరే, ఇంత పెందలాడే లేచి ఏం చేస్తావు బాబు? సుశీలమ్మ అడిగింది. మెల్లగా గుమస్తా వెళ్ళిపోయాడు. 5 దాటితే నిదుర్రాదు పిన్ని. అంతా మీ బాబాయ్ అలవాటే. అప్పుడే హాల్లోకి వచ్చిన కమలమ్మ అనేది విచారంగా. పిల్లలంతా లేచారా? అప్పుడేనా? మరి బడులు లేవు? 8కి లేచి తయారవుతారు. పాఠాలు అవి చదవరా? రాత్రిలే పూర్తి చేస్తారు. ట్యూషన్ మాస్టర్ వస్తాడుగా. ఒరే కన్నా, కాఫీ పట్రా. అతను గబగబా వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చాడు. కన్నా కాఫీ తెచ్చాడు. 5-6 హుషారుగా కనిపించాడు. ఈ కన్నా ఎవరు పిన్ని? క్రొత్త పని కుర్రాడు. వీరయ్య చెట్లకు నీళ్లు పోయాలంటేనే ప్రొద్దుకూకి వస్తాడు. మంగమ్మ కంట్ల పనితోనే సరిపోతుంది. చిట్టి వంటింటికే ప్రాణాలు దారబోస్తుంది. రంగి పిల్లలకు జడలు వేస్తూ బట్టలు అందిస్తూనే అలసిపోతుంది. మునయ్య జీబును అంటిపెట్టుకు తిరుగుతాడు. ఏదో చేతి క్రిందుంటాడని వీడిని పెట్టుకున్నాము. చాలు పిన్ని చాలు. ఆ పేర్లు కూడా నాకు గుర్తుండవు. చెవులు మూసుకున్నాడు. ఆ వాతావరణంలో ఏదో ఊపిరి సలపనట్లనిపించింది. పిన్ని, నేను వెళ్ళిపోవాలి. పలహారం త్వరగా కానియండి. అప్పుడైనా బావ మరి 2 రోజులు ఉంటాడు కాబోలు. బావ కాలేజీ వదిలి ఉండమని ఏమనడు. నేను చెప్తాను. బాత్రూంలో దూరాడు విష్ణు. సుందరమ్మ రుసరుసలాడుతూ పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆమె కడసారి కూతురు సుజాతను చంపుదామన్నంత కోపంగా ఉంది. ఒకప్పుడు ఆమె భర్త తహసీల్దార్గా పనిచేశాడు. సికింద్రాబాద్ దగ్గర లాల్ బజార్లో బంగ్లా కట్టించాడు. దగ్గరే పొలం కొన్నాడు. 4 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. అందరిలో పెద్దవాడు రఘు. ఆఖరమ్మాయి సుజాత. మధ్య పుట్టిన 3కి పెళ్లిళ్ళయ్యాయి. రఘు వివాహం కూడా అయింది. కడసారి అమ్మాయి కదా అని సుజాతను చదివించారు. ఆ ఏడే BA పాస్ అయింది. సంబంధాలు చూస్తున్నారు. ఒక్కటి సుజాతకు నచ్చదు. సుజాత తల్లి వెనకాలే పెరట్లోకి వెళ్ళింది. అమ్మా, కోపం వచ్చిందా? ఆహా, ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. ఆ రోజే చచ్చినా పేడా పోయేది. ఏ రోజు? నోరు ముయ్యి. ఇందాకటి సంబంధానికి ఏమి లోపమే? అబ్బాయి MA చదివాడు. లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆస్తిపరుడు. ఆస్తిపరుడంటే ఒప్పుకోను. ఎందుకమ్మా? ఆస్తి ఉన్నవాడు కట్నం ఎందుకు అదుగుతాడు? ఇదెక్కడి మితండవాదమే? కట్నం లేనిది పెళ్ళి ఎలా అవుతుంది? నువ్వు నోరు మూసుకో. మహారాజులా అవుతుంది. అతను నాకు నచ్చలేదు. అందమైన వారంతా నచ్చాలని రూలు ఏం లేదు. విసురుగా అన్నది. మళ్ళీ వాతావరణం వేడెక్కింది. సమస్య మొదటికే వచ్చింది. మరి నీ రూలు ఏమిటి చెప్పి అడవరాదు అన్నది సుందరమ్మ తీవ్రంగా. ఇప్పటికే 4 పెళ్ళికొడుకులు చూసి వెళ్ళారు. మరో 4 వచ్చినా అంతే. సంతలో మేకల్లా అమ్ముడవుతాం అనేవారంటే నాకు అసహ్యం. తాత సొమ్ము పాతి పెట్టారట. 10,000-15,000 వేలంటే చిల్ల పెంకులు అనుకుంటున్నారేమో. ముష్టి 10,000 అడిగారు. కమ్మలు 2 లక్షలు ఇస్తారు. ఇవ్వక ఏం చేస్తారు? చెమటోటి సంపాదించారా? తాతలు తండ్రులు సంపాదించింది ఉంది, ఇస్తారు. కట్నం ఇచ్చేది మేము, మధ్య నీకెందుకే? అవునులే, నిన్ను కాలేజీకి పంపి చదివించినందుకు ఫలితం అనుభవించొద్దు. ఆమె కళ్ళు ఒత్తుకుంది. అందరిలా 10వ తరగతి కాగానే ముడి పట్టేస్తే పోయేది.
వాళ్ళంతా సుఖపడిపోతున్నారు లేదు. పెద్దక్క పెళ్ళి 10 ఏళ్ళయింది. అత్తారింటి చీర కట్టిందా ఏమిటి? శ్యామక్క పెళ్లి చేశారు. అతను తృప్తిగా ఉన్నాడా? ఎప్పుడు దెప్పుతూ దాన్ని కొరుక్కు తింటాడు. పద్మకి ఏం తక్కువ? తన అత్తగారు తన ఆడబిడ్డలు చేసే మర్యాదలు చెప్పుకు వస్తుంది. నువ్వేమో నెత్తిన గుండుగు పడ్డట్టు చేస్తావు. అన్నయ్య ప్రాణాలు తీస్తూ అన్నీ జరిపిస్తానంటావు. ఎంతలేసి మాటలు అంటున్నావే. చచ్చి ఏ లోకాన ఉన్నారో ఆయన కూడా ఇన్ని మాటలు అనలేదు. మీ అన్న సంపాదన పద్మ పెళ్లికి వాడడం అంతా ఆయన మిగిల్చుకుపోయిందే. మరి నాన్నగారు ఇచ్చిన పోయిన దాంట్లో అన్నయ్యకి ఏం మిగలవద్దా? ఉన్న ఇల్లు కాస్త అమ్మి నన్ను పంపేస్తావు. ఆ తర్వాత నా మూలంగా వాడు ఉస్సురుమంటూ అద్దె కంపుల్లో ఉంటాడు. వాడికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ గతి? పోవే సన్యాసుల్లో కలిసిపో. పోతానులే, డబ్బు తీసుకునేందుకు పోషించు అంటూ ఎవరింటికి వెళ్లే బదులు సన్యాసం పుచ్చుకుంటేనే హాయి అన్నది తల్లి కంటే విసురుగా. సుజాత రఘు కేకలిటి తిరిగింది. సుజా అని వినపడగానే నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలవుతుంది. వదిన పేరంటానికి వెళ్ళింది. దారిలో కనిపించింది. సరేగాని నువ్వు వీలారా? టీ కావాలా? వద్దు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఇద్దరూ పైకి వెళ్లారు. అతను మంచంపై కూర్చున్నాడు. ఆమె మోడా లాక్కుని అతని ఎదురుగా కూర్చుంది. సుజా, నిన్న వచ్చిన వరుణి అర్హతలు చూస్తే మనం ఇచ్చే కట్నం తక్కువే తల్లి. నీకు నా పైగల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతని. నా బాధ్యత కూడా తీర్చుకోవాలి కదా అన్నాడు అనునయంగా. అతని అర్హతలు యోగ్యతలు నాకు అనవసరం. కానీ కట్నం అడిగినా నేను పెళ్లి చేసుకోను. ఇచ్చి పుచ్చుకోవడాలు అనాదిగా వస్తున్న ఆచారాలమ్మా. నాకు తెలుసన్నయ్యా. ఆచారాల పేరిట అన్యాయాలు ఇవ్వుంటే ఇవ్వవచ్చు. ఈ బేరాలు అమానుషం కదూ. నిజమే. కానీ నలుగురిలో నారాయణ అక్కరలేదు, మధ్యలోనే త్రుంచివేసింది. మరి నువ్వెందుకు తీసుకోలేదు? నీలాంటి వాడు 100కి ఉండరా? నా సంగతి వేరు. వద్దు అనుకున్నాను. అవతల వారిని వద్దంటే సమంజసంగా ఉంటుందా? అలా నా భావాలకు విలువనిచ్చే వరుడు దొరికితే సరి, లేకుంటే ఉద్యోగం చేసుకుంటూ నీతోనే ఉంటాను. సుజా, దయచేసి నన్ను బలవంత పెట్టకన్నయ్యా. లేచి వెళ్ళిపోయింది. తను చెప్పాల్సింది అయిపోయిందన్నట్టుంది ఆమె మాట. ఆమె వెళ్ళిన దిక్కే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అన్నయ్య బదులు 10 పైసలు ఇవ్వు అని 5 పైసలు ఇవ్వు అని చెడ్డీ ఎగదోసుకుంటూ వెంటబడిన చెల్లెలేనా? స్త్రీలు మానసికంగా ఎంతగా ఎదుగుతారు. తల్లిని తృప్తిపరచడానికి కట్నం ఇస్తానన్నాడు కానీ తన దగ్గర అంత డబ్బు ఎక్కడిది? ఇల్లు అమ్మినా పద్మ పెళ్లికి చేసిన అప్పులు మొదట తీర్చాలి. ఎంత పొదుపుగా చేయబోయినా సాగదు. 3 పెళ్ళైన చెల్లెళ్ళు ఒకరి తర్వాత ఒకరు పురుళ్ళు అంటూ పుణ్యాలు అంటూ వస్తూనే ఉంటారు. లాంఛనాలు పొల్లుపోవద్దంటుంది సుందరమ్మ. అటు తల్లికి ఎదురు చెప్పి ఆమెను ఏడిస్తే చూడలేడు, ఇటు అస్సలు తీర్చలేడు. కొంతలో కొత్త పుణ్యం ఏమంటే పెళ్లికి ఎదిగిన సుజాత కానీ అతని భార్య సరళ కానీ అది కావాలి ఇది కావాలంటూ వేధించరు. ఇంటిని మీ మధ్య సుజాత బలవంతంపై అద్దెకిచ్చాడు. క్రింద 2 గదులు, వరండా పైన 1 గది తమకు ఉంచుకున్నారు. ఆ వచ్చే అద్దెలు వడ్డీలకే సరిపోవు. అతని తల్లి సుందరమ్మది అదో తరహా మనస్తత్వం. మా తాతలు నేతులు త్రాగారు, మా మూతులు వాసన చూడు అంటుంది. తహసీల్దార్ భార్యనన్న దర్జా ఖర్చు చేయటమే తెలుసు, ఎక్కడి నుండి వస్తుందన్న ఆలోచనే లేదు. భర్త తహసీల్దార్, పై రాబడి ఉంటుంది. కొడుకు అకౌంటెంట్ అన్న ఆలోచనే రాదు. కోడలు కట్నం తేలేదన్న కక్షతో కూతుళ్ళకు పెట్టి కోడల్ని చిన్నపుచ్చాలనుకుంటుంది. రఘు తల్లిని ఏమీ అనలేడు. రఘు సిగరెట్ తీసి వెలిగించాడు. పొగలాగి అతని ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి? సరళ గదిలోకి వచ్చింది. త్వరగా తెమలిందే నీ పేరంటం. తెమిలిందే. మరేం చేయను? గాన కచేరీ చేయమంటారా? కాస్త బాగా పాడగలిగే వాళ్ళని ఎలాగూ పాడమంటారు. నా పాట సరే. అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. సుజాత ముఖం మార్చింది. ఏం సంగతి? ఈసారి సుజాతకు సంబంధం నచ్చలేదట. కట్నం దగ్గరేనా? అవును. పిల్లలేరి? సుజాతకు పేరంటం కబురులు చెప్తున్నారు. రఘు పరీక్షగా భార్య వంక చూశాడు. మందార రంగు వెంకటగిరి చీర సన్నగా ఉంది. అంచు మెడలో బంగారంతో కట్టిన నల్లపూసలు, చేతులకు మట్టి గాజులు తప్ప మరేం లేవు. ఈ 6 సంవత్సరాలలో ఆమెను తన శరీర సుఖాలకు వినియోగించుకున్నాడే తప్ప ఏమి ఇవ్వలేదు. సంవత్సరానికోసారి పుట్టింటి వారిచ్చిన ఒక్క మంచి చీరే. తను సాదాది 2 కొంటాడు. సరళ దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయానించింది. ఏమిటండి అంతగా ఆలోచించే విషయం? అతను జవాబు చెప్పలేదు. నిష్కల్మషంగా ఉండే ఆ కళ్ళు చూసి ముగ్ధుడైపోయాడు. పెళ్లి చూపుల నాడు కూడా ఇంత పరీక్షగా చూడలేదనుకుంటాను. కిలకిలా నవ్వింది. సరు, నువ్వింత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతావు? బాగుంది. నిజం. నిన్ను చూస్తే యోగినివా, సర్వసంగ పరిత్యాగినివా, కోర్కెలు లేవా? గొప్ప సందేహమే. కోర్కెలు లేని వాడు మనిషి జీవించలేడు. ముఖ్యంగా స్త్రీలు ముందు పుట్టి కోర్కెలు వెంట తెస్తారు. కేరకేరమనే పాప కూడా రంగురంగుల వస్తువులు చూసి సంబరపడిపోతుంది. ఈ సోది కాదు. నిన్ను అడిగింది నీ విషయం చెప్పు. నాకు ఉన్నాయి కోరికలు, కానీ పరిస్థితులు గమనించి
అదుపులో పెడతాను. బాధ్యత బరువు కింద కోరికలు నలిగిపోతాయి. నిజమా? ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, నేను పెళ్లి చేసుకుంది ఇంత జడ పదార్థాన్నేమిటా అని. మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది. నన్ను వరించిన చిట్టి తండ్రి ఇంత మెత్తని వాడేమిటా అని. అమ్మ 4 చివాట్లు వేయగానే అప్పులకు పరిగెడతారు. నేను సాధింపు మొదలు పెడితే ఎక్కడికి పోతారు? సరు అతని కంఠం ఆనందంతో బొంగురుపోయింది. ఇద్దరూ చాలాసేపు ఉండిపోయారు. విష్ణు మనసు చాలా ఆందోళనగా ఉంది. తండ్రికి ఇన్నాళ్ళ నుండి అనారోగ్యంగా ఉంటే తనకు చెప్పని తల్లిపై ఓ క్షణం కోపం వచ్చింది. మరుక్షణమే కరిగిపోయింది. తనకు పరీక్షలని చెప్పలేదేమో. కారు డ్రైవ్ చేస్తున్న అతని ఆలోచనలన్నీ తండ్రి చుట్టే ఉన్నాయి. అతను తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి. వీరయ్య, అసలేం జరిగింది? నాకు అంతగా తెలియదు బాబు. వారం రోజుల క్రితం పడిపోయారు. రోజు డాక్టర్ వస్తుంటారు. ఈ పూట చాలా గాబరా పెట్టారు. అందుకే అమ్మగారు నన్ను పంపారు. ఫోన్ ఖరాబ్ అయింది. కారు ఇంటి ముందు ఆగింది. ఇల్లు జనంతో కిటకిటలాడుతుంది. అతను భయంగా ఇంటి వంక చూసి దిగాడు. ఏం చెడు వినవలసి వస్తుందో అని సంకోచం ఒక పక్క పీడిస్తుంది. అందరినీ తప్పించుకుని గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే అందరి ప్రాణాలు లేచి వచ్చినట్లయిందని తెలుస్తూనే ఉంది. కాంతమ్మ మంచం దగ్గర నుండి లేచింది. వచ్చావా అన్నది ఎంతో భారం దింపుకున్నట్టు. ఇప్పుడెలా ఉందమ్మా? ఇప్పుడే మోగన్ను పడ్డట్టుంది అన్నది మెల్లగా. అందరూ ఇక్కడ ఎందుకు? ఆయన జడుచుకుంటారు. మెల్లగా అందరినీ పంపాడు. బయటికి అతని స్వరం మందస్థాయిలో వినిపించిన కోదండరామయ్యని లేపింది. ఎవరు? విష్ణు. అతను కళ్ళు విప్పాడు. అతని ముఖం ప్రసన్నంగా మారింది. వచ్చేశాను నాన్న. అతని పక్కలో కూర్చుని చేతులు నిమురుతూ చిన్నగా నవ్వాడు. తండ్రి చూపులు అంత దీనంగా ఉండడం ఏనాడు చూడలేదు విష్ణు. విష్ణు, ఏ నాన్న? నా రోజులు దగ్గరకు వచ్చాయిరా. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అతను వచ్చి ఏం చెప్తాడు? గుండె జబ్బు సంగతి తెలియదా? శుష్కహాసం చేశాడు. ఇదేం వరుసరా తండ్రి? కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకో అమ్మా, మీరు విశ్రాంతి తీసుకుంటే అంతా చక్కబడుతుంది. నా పరీక్షలు అయ్యాయి, అంతా నేను చూసుకుంటాను. అందుకే పిలిచాను. ఈ భారం ఎలా మోస్తావో విష్ణు? అదేం మాట నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను. కాంతం, నువ్వు వెళ్ళి ఇంటి పనులు, అమ్మాయి వాళ్ళని ఏం కావాలో చూడు. నేను వాడితో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు మెల్లిగా. నేనుంటేనేం అన్నది విష్ణు కళ్ళతో చెప్పగానే వెళ్ళిపోయింది. ఒట్టి బోలా మనిషిరా, అసలు చిన్న సమస్య కూడా తట్టుకోలేదు అన్నాడు భారంగా. మీరిప్పుడు అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మనసా నవ్వాడు. వెళ్ళి తలుపు వేసిరా. అదేమిటి నాన్న? విష్ణు, ఈ ఇంటి బరువు బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలని చేతిలో పెడుతున్నాను. గుప్పెట మూసినంతసేపేరా రహస్యం? నాకు అర్థం కావటం లేదు. ఒక్క మాటివ్వరా విష్ణు? చెప్పండి నాన్న. మనము మాట్లాడుకునే విషయాలు ఈ గదిలోనే ఉండిపోవాలి. కోదండరామయ్య సంసారం మీద అని అందరూ నవ్వకూడదు. అలాగే జరుగుతుంది నాన్న అని అతను లేచి తలుపులు వేసి వచ్చాడు. తండ్రి ఆదేశ ప్రకారం అలమరాలు తీసి ఫైళ్లు అన్నీ పరిశీలిస్తూ తండ్రి చెప్పిన వివరాలు వింటూ స్థానువైపోయాడు. నిమిషాలు గంటలలోకి మారాయి. విష్ణు, విష్ణు! కాంతమ్మ గొంతు విని విలుక్కిపడ్డాడు. అతను ఒమేగా వాచి, స్వీట్ సూట్ ఎంతో బరువు అనిపించాయి. విష్ణు, మీ అమ్మ పిలుస్తోంది. వింటున్నాను. ఫైలు పక్కన పెట్టి లేచాడు. బాబు, ఈ విషయాలు మనిద్దరికే తెలియాలి. చేయి చాపాడు. ఆ ప్రయత్నంగా ఆయన చేతిలో చేయి వేశాడు. ఆయన కళ్ళు తృప్తిగా మెరిశాయి. అతను అలాగే నిల్చుండిపోయాడు. బాబు, విష్ణు, ఏం జరిగిందిరా? కాంతం మరోసారి నిలదీసింది. వస్తున్నానమ్మా. ఒక్క నిమిషం. బీరువాలో బిగించిన అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. తన ముఖం తనకే అసహ్యంగా కనిపించింది. గ్లాసుడు నీళ్లు తీసుకుని కిటికీ దగ్గర వెళ్ళి ముఖం కడిగి వచ్చాడు. తలుపులు తీశాడు. కాఫీ, పలహారాలతో వచ్చిందామె. నా గుండె ఆగిపోయిందిరా. ఏం లేదమ్మా, రేపటి నుండి వ్యాపారం చూసుకోవాలి. అందుకు సంబంధించిన ఫైలు చూస్తున్నాను. కాఫీ గ్లాస్ అందుకున్నాడు. చిప్స్ తీసుకోరా, నీకివి పిన్ని స్వయంగా చేసింది. వద్దమ్మా, ఇప్పుడేం వద్దు అన్నాడు. మరో 5 నిమిషాలకు డాక్టర్ వచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమైనా తీసుకున్నారా? లేదు. మీకు ఇష్టమైన పదార్థాలు తినండి అన్నాడు. అతని బ్యాగు పట్టుకుని కారు వరకు వెళ్ళాడు. డాక్టర్ గారు, విష్ణు బీ బోల్డ్ భుజం తట్టి కారులో కూర్చున్నాడు. అతను కారు వెళ్లే వరకు అక్కడే నిల్చున్నాడు.